తెలంగాణలో సెప్టెంబర్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందని చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం న్యాయ నిపుణులు అభిషేక్, మను సింఘ్వి, జస్టిస్ సుదర్శన్ రెడ్డిల సలహా తీసుకుంటామని చెప్పారు. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే శాసనసభలో అంటే చట్టసభల్లో బిల్ పాస్ చేసి పంపించిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి సరే మేము పంపించినటువంటి బిల్లులు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ భారత రాష్ట్రపతి గారి దగ్గర ఆగి ఉంది. ఈ లోపల హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని 31 లోపల కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన వారు ఇచ్చినటువంటి ఆదేశం. ఈ ఎన్నికలు నిర్వహించే క్రమంలో 42% రిజర్వేషన్ని అమలు చేయడానికి మాకున్నటువంటి మార్గాలు వాటన్నిటినీ కూడా దేశంలో ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా అభిషేక్ సింఘ్వి గారు లాంటి వారిని, అట్లాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా, వారు కూడా ఢిల్లీలో ఉన్నారు, వారిని కూడా కలిసి